కూర్చున్నాం. టెంట్ వాళ్ళ జాగా, మా జాగా ఇది, మా ఆస్తి, మా ప్రైవేట్ ప్లేస్. ప్లేస్ లో కూర్చోండి. ఆ ప్రైవేట్ ప్లేస్ లో కూర్చున్నాం. ఇక్కడ నినాదం ఇవ్వలేదు, ఒక ట్రాఫిక్ జామ్ చేయలేదు, మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తలేము, ఏ విధమైనటువంటి చట్టాన్ని మేము ఉల్లంఘిస్తలేము. ఎక్కడైనా చేసుకోవచ్చు, లేకుండా కూర్చోవచ్చా? అరే రోడ్డు మీద ఇల్లున్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. లోపల ఇల్లుంటాం. వినండి, పరామర్శకు వచ్చిన మీరు ఎందుకు బెదిరిస్తారు? ఎందుకు బెదిరించి బరాబర్ వేసుకుంటాం, మేము కండు వేసుకునే కూర్చుంటాం. మా పార్టీని మేము బరాబర్ కూర్చుంటాం. బెదిరిస్తారు, భయపడడానికి ఏం లేదు. మీరు అవన్నీ చెప్పకూరి. పరామర్శకు కండు వేసుకుని బరాబర్ వేసుకుంటారు. పార్టీతోటి పరామర్శకు పోతారు. ఎట్లా పోతారు అనుకుంటారు? బరాబర్ పోతారు. పద్ధతి ఎందుకు లేదు? బరాబర్ పద్ధతి ఉన్నది. మేము పద్ధతి తప్పి ఏ పని చేస్తలేం. ఈ ఊర్లోనే ప్రతిదీ పద్ధతి తప్పి జరుగుతుంది. ఈ ఊర్లోనే ప్రతిదీ పద్ధతి తప్పి జరుగుతుంది. బరాబర్ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? అందరు మాట్లాడతారు. మీకేం పని అని వచ్చింది? మీకేం పని అని వచ్చింది? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చింది మీరు? అవును, ఆ ఇల్లు కూడా కొట్టిర్రు, ఇంటికి వచ్చినాం మేము. ఎవరు ఎవరు కూడా కొట్టిర్రు? పోలీసులు ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఎవరు బరాబర్ ఉంటారు సార్, బరాబర్ ఉంటారు. వాళ్ళకి న్యాయం అయ్యే వరకు వాళ్ళు ఎమ్మడి ఇంటికాడ ఉంటాము. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళు ఇంట్లో ఉండకపోతే ఏడుంటారు? ఇంట్లో ఉంటారు. ఈయనే ఉంటారు. మా జాగా ఊల కొట్టిర్రు, ఇల్లీగల్ కాబట్టి టెంట్ వేసుకున్నాం, కూర్చున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా మీరు మాట్లాడడం మీ డిపార్ట్మెంట్ కు మీకు గౌరవం కాదు. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు. మేము ఇక్కడ ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ వయలేషన్ లేదు. ఎవరైనా చెప్పమనండి. ఎవరికైనా ఇబ్బంది అయితే ఒక్కరు చెప్పమనండి. మేమన్నా రోడ్డు మీద కూర్చున్నామా, అల్లరి చేసినామా, మా వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందో చెప్పమనండి. చేసేదే తప్పనే మీరంటారు. ఈ ఊర్లో జరిగేది ప్రతిదీ తప్పు. ఆ తప్పులన్నీ మీరు కాస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీరే కాస్తారు తప్పులనంతా మీరే కాస్తారు. బరాబర్ చట్టం ఉంటది. 3 ఏళ్ల తర్వాత చట్టం పనిచేస్తుంది. ఇప్పుడు చట్టం పనిచేస్తలేదు, అప్పుడు బరాబర్ పనిచేస్తుంది. చట్టం